మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే, నీవు వధింపబడినవాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ప్రతి జనములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనసిల్లుకొని అని ఉన్నది. ఈ వాక్యాన్ని గమనించినచో ప్రతి జనములోనూ దేవుని కొరకు మనసిల్లుకొని అని ఉన్నది. దేవుని కొరకు అంటే దేవుని అవసరత తీర్చుటకు అని అర్థము. దేవుని అవసరతను తీర్చుటకు సృష్టిలో ఏది అవసరము లేదు కానీ మనిషి మాత్రమే అవసరము. అందుకే యేసు తన రక్తమిచ్చి దేవుని కొరకు లేదా దేవుని అవసరత తీర్చుట కొరకు మనసిల్లు కొన్నాడు. ఇంతకు దేవుని అవసరత ఏమిటి మరి? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, ఆయనను యథార్థముగా ఆరాధించే వారి కొరకు ఎదుగుచున్నాడు. ఒక వ్యక్తి ఏదైనా ఎదుగుచున్నాడు అంటే అది వానికి అవసరమైంది కాబట్టి ఎదుగుచున్నాడు. అదే విధముగా ఆరాధించేవారు దేవునికి అవసరం కాబట్టి వారి కోసం మాత్రమే దేవుడు ఎదుగుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము దేవుని ఆరాధిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రసన్నతను మనం పొందుకుందామా? ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడివైన యెహోవా మీకు స్తోత్రములు. ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడా మీకు స్తోత్రములు. ఆపత్ కాలమందు ఆశ్రయమా నీకు స్తోత్రములు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టించిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనములకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మ ఇచ్చుచున్న దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. ఆకాశమందు గర్జన చెయ్యువాడా మీకు స్తోత్రములు. ఆకాశమును విశాలపరిచినవాడా మీకు స్తోత్రములు. ఆకలిగొనిన ప్రాణమును మేలుతో నింపిన దేవుడా మీకు స్తోత్రములు. ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిలో దానిలో ఉండినది అంతటినీ సముద్రమును వాటిలో ఉండినది అంతటినీ సృజించిన వాటినన్నిటినీ కాపాడుచున్నవాడా నీకు స్తోత్రాలు. ఆకాశ కలసములోని వర్షమును కుమ్మరించువాడా నీకు స్తోత్రములు. ఆకాశ మండలన్నిటికంటే పైగా ఆరోహణమైన వాడా నీకు స్తోత్రములు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు మీకు స్తోత్రములు. ఆకాశ మండలాన్ని విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించిన యెహోవా మీకు స్తోత్రములు. ఆకాశమందు ఆసీనుడగువాడా మీకు స్తోత్రములు. ఆకాశములోని మహిమను కనపరుచువాడా నీకు స్తోత్రములు. ఆకాశమందే గాని భూమి ఎందే గాని క్రియలు చెయ్యగల దేవుడా మీకు స్తోత్రములు. ఆపత్కాలములో తన పర్ణశాలలో దాచువాడా మీకు స్తోత్రములు. ఆశ్రయము మీకు స్తోత్రములు. ఆశ్రయ శైలము మీకు స్తోత్రములు. ఆశ్రయ దుర్గం మీద ఎక్కించువాడు మీకు స్తోత్రములు. ఆకాశములో నుండి కనిపెట్టుచున్నవాడు మీకు స్తోత్రములు. ఆపత్కాలమందు తప్పించువాడు మీకు స్తోత్రములు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు మీకు స్తోత్రములు. ఆర్భాటముతో ఆరోహణమైన వాడు మీకు స్తోత్రములు. ఆపదలన్నిటిలో నుండి విడిపించువాడు మీకు స్తోత్రములు. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి రక్షించువాడు మీకు స్తోత్రములు. ఆకాశము కంటే అత్యున్నతుడా మీకు స్తోత్రములు. ఆపద్దినమున ఆశ్రయముగా ఉండువాడు మీకు స్తోత్రములు. ఆకాశమందు బలిష్ఠుడు మీకు స్తోత్రములు. ఆకాశ విశాలమును సృజించినవాడు మీకు స్తోత్రములు. ఆది యందు భూమికి పునాది వేసినవాడు మీకు స్తోత్రములు. ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచిన దేవుడు మీకు స్తోత్రములు. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి తృప్తిపరిచిన దేవుడు మీకు స్తోత్రములు. ఆకాశము కంటే అత్యున్నతుడు మీకు స్తోత్రములు. ఆకాశమందు భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును తనకిష్టమైనదంతయు జరిగించువాడా మీకు స్తోత్రములు. ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడా మీకు స్తోత్రములు. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయువాడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధికమైన బుద్ధియు అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు. ఆకాశమును మేఘములతో కప్పువాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున రక్షణాధారముగా ఉండు దేవుడా మీకు స్తోత్రములు. ఆ శక్తిని పై వస్త్రముగా ధరించుకొనిన దేవుడా నీకు స్తోత్రములు. ఆలోచన విషయములో గొప్పవాడవు నీకు స్తోత్రములు. ఆయా రాజ్యము పైన అత్యలుపు మనుషులను నియమించిన వాడవు మీకు స్తోత్రములు.
ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మీకు స్తోత్రములు. ఆత్మైన దేవుడు మీకు స్తోత్రములు. ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకున్నవాడా మీకు స్తోత్రములు. ఆది నుండి ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో హృదయాల్ని నింపువాడా మీకు స్తోత్రములు. ఆకాశపు 4 వాయువుల చేత విశాలముగా వ్యాపింపచేయువాడా మీకు స్తోత్రములు. ఆకాశమునకు భూమికిని ప్రభువా మీకు స్తోత్రములు. ఆకాశ మేఘారూఢే వచ్చువాడా మీకు స్తోత్రములు. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు. ఆకాశమును భూమిని సముద్రమును అందులోని సమస్తమును కలుగు చేసిన వాడా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి వర్షమును ఫలభరితమైన ఋతువుల్ని దయచేయువాడా మీకు స్తోత్రములు. ఆదరణను అనుగ్రహించు దేవుడా మీకు స్తోత్రములు. ఆత్మయగు ప్రభువు మీకు స్తోత్రములు. ఆహారమును దయచేయు ప్రభువు మీకు స్తోత్రములు. ఆత్మను అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు. ఆధారభూతుడా మీకు స్తోత్రములు. ఆదియును మీకు స్తోత్రములు. ఆకాశమందున్నవాడా మీకు స్తోత్రములు. ఆనంద తైలముతో అభిషేకించువాడా మీకు స్తోత్రములు. ఆకాశమును భూమిని సముద్రమును జలధారల్ని కలుగు చేసినవాడా మీకు స్తోత్రములు. ఆకాశము యొక్క దేవుడా మీకు స్తోత్రములు. ఆరోహణమైన వాడా మీకు స్తోత్రములు. ఆకాశ మండలాలన్నిటికంటే మరిపైగా ఆరోహణమై ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించినవాడా మీకు స్తోత్రములు. 6 దినములు భూమి ఆకాశములు సృజించి 7వ దినమున పని మాని శ్రమించిన వాడా మీకు స్తోత్రములు. ఆకాశ వాహనుడా మీకు స్తోత్రములు. ఆకాశపు దట్టని మేఘములతో హ్యాపింప చెయ్యువాడా మీకు స్తోత్రములు. ఆదుకొనువాడా మీకు స్తోత్రములు. ఆకాశ వైశల్యమును సృజించినవాడా మీకు స్తోత్రములు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని వాడా మీకు స్తోత్రములు. 6 బాధల్లో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు. ఆకాశ మండలమును విశాలపరచువాడా మీకు స్తోత్రములు. ఆయా ప్రజలకు తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రములు. ఆలోచనకర్తల్ని వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవువాడా మీకు స్తోత్రములు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగు చెయ్యువాడా మీకు స్తోత్రములు. ఆహారమును క్రొవ్వుతో నింపువాడా నీకు స్తోత్రములు. ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడా నీకు స్తోత్రములు. ఆపత్కాలము కొరకు యుద్ధము కొరకు యుద్ధ దినము కొరకు వడగాండ్లను దాచినవాడా నీకు స్తోత్రములు. ఆకాశం నుండి దిగు మంచును పుట్టించువాడా నీకు స్తోత్రములు. ఆకాశపు మండలపు కట్టడలు ఎరిగినవాడా నీకు స్తోత్రములు. ఆపత్కాలంలో నలిగిన వారికి మహాదుర్గము నీకు స్తోత్రములు. ఆకాశం నుండి చూచి నరుల్ని పరిశీలించువాడా నీకు స్తోత్రములు. ఆకాశంలో సూర్యునికి గుడారము వేసినవాడా నీకు స్తోత్రములు. ఆపత్కాలమందు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు. ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుడా మీకు స్తోత్రములు. ఆశ్రయమును దుర్గమునై ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగపడువాడువు నీకు స్తోత్రములు. ఆంతర్యమున జ్ఞానము తెలియచేయువాడువు నీకు స్తోత్రములు. ఆదుకునువాడువు నీకు స్తోత్రములు. ఆపత్కాలమందు మొర్రపెట్టగా విడిపించువాడువు నీకు స్తోత్రములు. ఆశ్రయ దుర్గమైన యెహోవా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఆపదల్లో నుండి విడిపించువాడా నీకు స్తోత్రములు. ఆశగల ప్రాణమును మేలుతో తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు. ఆకాశము కంటే ఎత్తైన కృపను కలిగినవాడా మీకు స్తోత్రములు. ఆకాశమునందు నిత్యము నిలకడగా ఉండువాడా నీకు స్తోత్రములు. ఆపదలో చెక్కబడి ఉన్నను బ్రతికించిన వాడా నీకు స్తోత్రములు. స్తోత్రములు.